కవిత గారు తప్పు చేసిర్రా తప్పు చేయలేదా అని పక్కన పెడితే ఈ దేశంలో నువ్వు శిక్షించాల్సింది ఒక ఆడబిడ్డకు రక్షణ లేని క్రూరుడి పైన అటువంటి శిక్షణలు వేయాలి. ఒక చిన్న పిల్ల పైన అఘాయిత్యానికి పాల్పడ్డప్పుడు నువ్వంత పగబట్టాలి. వేల కోట్లు పేదల డబ్బు తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పెట్టాల్లో మొత్తం కోట్లు 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 ఇట్లా పేర్చి ఒక ఎంపీ దొరికిండే మహారాష్ట్రలో. అటువంటి వాళ్లకు శిక్షలు వేయాలి. వాళ్లకు వేయకుండా అభియోగాలు మోపి కేవలం ఒక తెలంగాణ ఆడబిడ్డ పైన రాజకీయ కక్షలతోటి ఇన్నే రోజులు జైల్లో పెట్టడం అనేది అది ఈ భారతదేశానికి సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ కవిత గారికి ఎటువంటి సపోర్ట్ లేదు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూతురికి ఈ పరిస్థితి వచ్చినా కూడా జర్నలిస్ట్ సింహాద్రి ఇట్లనే మాట్లాడతాడు. బండి సంజయ్ గారి కొడుకుకి ఇటువంటి పరిస్థితి వచ్చినా కూడా జర్నలిస్ట్ సింహాద్రి ఇట్లనే మాట్లాడతాడు. ఎందుకంటే నా తెలంగాణ బిడ్డలకు, నా తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణ వాదులకు, మన తెలంగాణ వాళ్లకు ఎటువంటి సందర్భాలైనా సరే రాజకీయ కక్షల సాధింపుల కోసం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం అందరం కూడా నిలబడాలి. ఎందుకంటే మనకు వందుంటాయి. ఎవడో ఢిల్లీ వాడు వచ్చి రాజకీయ కక్షల కోసం ఇట్లా కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇబ్బందులు పెడతా అంటే చూస్తూ ఊరుకుంటామా? మొన్నటిదాకా మన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇవాళ రేవంత్ రెడ్డి, రేపు ఇంకోడవుతాడు. ఆడెవడైనా సరే మనోడే కావాలి అంతే. మనకు వందుంటాయి. బయటోడు వచ్చి రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇట్లా జైల్లో పెడతా అంటే బయటోడు అని ఎందుకు అంటున్నా అంటే, సరే వాస్తవానికి ఈ దేశం అంతా మనది, అందరం మనమంతా ఒకటే. కానీ కేవలం కక్ష సాధింపుల కోసం ఇట్లా జైల్లో పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు. గతంలో నేను కూడా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఇదే కేఆర్టీవీ వేదికగా మనం కూడా స్పందించినాం. గతంలో వేరే మీడియా ఛానల్లో ఉన్నప్పుడు కూడా మనం ఇట్లనే మాట్లాడినాం. ఎందుకంటే బాధ అనిపించింది. ప్రశ్నించే గొంతులను నొక్కివేయదు కేసీఆర్ గారని కూడా చెప్పినాం. అది అన్యాయం. ఎందుకంటే కక్ష ఎప్పుడైనా కూడా చూసుకోండి, రాజకీయంగానే చేయండి. మీరు చేసిన పనిని, మీ పాలనను, మీ అభివృద్ధిని కేవలం ప్రజలకు తెలియజేస్తే సరిపోతుంది. మీరు చేసే పని, మీ పాలన అద్భుతంగా ఉన్నప్పుడు మీరు ఖాళీ అది చెప్పుకుంటే సరిపోతుంది. మీరు ఏం చేసిరో ప్రజలకు అది కనిపిస్తున్నప్పుడు, మీ పనితీరు, మీ యొక్క అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి అవన్నీ కూడా ప్రజలకు అందినప్పుడు, మీరు ప్రవేశపెట్టిన, మీరు తీసుకొచ్చిన పథకాలు ప్రతి గడపకు అక్యురేటెడ్గా చేరినప్పుడు ఇంకా ఎవరితో, ఇంకా ఏ జైలుతో, ఏ కక్షలతో, ఏ కేసులతో పని లేదు ప్రజలకు. అదే నువ్వు పాలన బాగా చేసి ప్రజలకు అందించినావు బస్ సరిపోతుంది. ప్రజలు దాన్ని స్వీకరించిరు, ఒక్కసారి దాన్ని పసిగట్టిరు, దాన్ని కనిపెట్టిరే అనుకో, ఇక ఎవడొచ్చి ఎన్ని కథలు చెప్పినా కూడా, వాడు ఇంకెన్ని చెప్పినా కూడా, ఎన్ని కోట్లు దారపోసినా కూడా ఓట్లు మాత్రమే వేయరు ప్రజలు. ఆ కోట్లు తీసుకున్నా సరే ఓట్లు మాత్రం వేయరు. వాళ్ళకు పాలన, మంచి పాలన కావాలి, మంచి వ్యక్తులు కావాలి ప్రజలకు, అంతే. అదే అల్టిమేటం. అది కానీ ఇవ్వగలిగితే బస్ ఇంకోటి ఉండదు. జస్ట్ అది మైండ్లో పెట్టుకొని రాజకీయ నాయకులు కూడా పనిచేయండి. ఎందుకంటే ఒకటి ఉంటుంది, మనం చేసేదే మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిండ్రు. ఇప్పుడు కవిత గారికి ఆ పరిస్థితి వచ్చింది. అందుకే ఇది అయిందని అనట్లేదు, కానీ ఎట్టయితేంది, అయ్యిందా లేదా బాధే. ఎవ్వడికైనా సరే బాధే. రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్లకు కూడా పోయిండ్రు పోలీసులు అరెస్ట్ చేయడానికి. అటువంటి పరిస్థితి వద్దు. రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఓడే. ఉద్యమంలో ఉన్నాడా లేడా, అయ్యిండా కాదా అన్నీ పక్కన పెడితే మనోడంటే మనోడు అంతే. కల్వకుంట్ల కవిత గారు ఇక 2007లో వచ్చిండ్రా, 2000 సంవత్సరంలో వచ్చిండ్రా, 2001లో వచ్చిండ్రా, 2003లో వచ్చిండ్రా, 4లో వచ్చిండ్రా ఉద్యమాలకు అనేది మాకు తెలియదు. కల్వకుంట్ల కవిత అనేట ఆమె మా తెలంగాణ బిడ్డ గంతే. ఇక బండి సంజయ్ గారు మొన్నొచ్చిండ్రా, బీజేపీని మొన్నొచ్చి లేపిన్రా, ఇక ఎప్పుడు లేని వాళ్ళు నిన్న మొన్న వచ్చి ఎగురుతుండ్రా, అవన్నీ కాదయ్యా. మన కరీంనగరోడు, మన తెలంగాణోడు, మనోడంటే మనోడంతే. మనకు వందుండని మనం పాలన మంచిగా చేసుకొని అభివృద్ధి కోసం పాకులాడాలి. అంతేగాని వ్యక్తిగత కక్షలకు పోయి ఇటువంటి కార్యాచరణలకు ఎప్పుడైతే తోడ్పడతామో అది మీ వ్యక్తిగత జీవితాన్నే నాశనం చేయడానికి దారులు తీస్తాయని గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులందరికీ చెప్తా ఉన్నా, మీరు ఏమైనా ఉంటే బాజాప్తే ప్రజాముఖంగా తేల్చుకోండి, సభాముఖంగా తేల్చుకోండి, ప్రజల ముందుకు వచ్చి తేల్చుకోండి.
ఒక సెంటర్లో ఒక చౌరస్తాలో డిబేట్ పెట్టి ప్రజల ముందు ఈ తెలంగాణలోని పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఏవైతే వాటిని పిలిపించుకొని వాటి సమక్షంగా తేల్చుకోండి తప్ప ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా మీరు మొగ్గు చూపారని కూడా కోరుకుంటా ఉన్నాం. రైట్, నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం, వార్తల్లోకి వెళ్ళిపోదాం. కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, కుట్రను ఛేదించుకొని గెలిచిన న్యాయం. 20 నెలల దర్యాప్తులో తేల్చింది 0, 165 రోజుల నిర్బంధం తర్వాత విడుదల. రైట్, వడ్డీతో చెల్లిస్తాం, నేను మొండిని, జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారని చెప్పేసి ఈ కల్వకుంట్ల కవిత గారు అంటా ఉన్నారు. జైలుకు పోతే ఆ ఆవేదన, ఆ బాధ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు, మేము అనుభవించి వచ్చిన వాళ్ళం ఆ జైలు జీవితాన్ని. కనుక నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా జైలుకు పోతే 2 జరుగుతాయి. ఏమవుతుందంటే 2, ఆ రెండింటికి మించి ఇంకొకటి ఉండదు. జైలుకు పోయినామంటే 2 జరుగుతాయి. ఒకటి, వాడి జీవితం మీద ఆశ కోల్పోతాడు. రెండోది, జీవితం మీద కసి పెంచుకుంటాడు. అది ఏ రంగంలో అయినా సరే, ఆ రాజకీయంగా ఉంటే రాజకీయంగా, లేకపోతే వ్యాపార పరంగా ఉంటే వ్యాపార పరంగా, లేకపోతే ఉద్యోగం పరంగా ఉంటే ఉద్యోగ పరంగా, ఇంకేదైనా పరంగా ఉంటే అదే పరంగా. ఒక మామూలు వ్యక్తిని ఏ తప్పు చేయకుండా మీరు మాత్రం జైలుకు పంపితే, ఒకటి వాడి జీవితం మీద ఆశ కోల్పోవాలి, లేదా 2 జీవితం మీద కసి పెంచుకోవాలి. ఆశ కోల్పోతే పర్లేదు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇన్ కేస్ కసి కానీ పెంచుకురే అనుకో, ఆ కసి ఎంతకు దారి తీస్తుందో, ఎటువంటి పనులను చేపిస్తుందో, ఎంత కష్టపడి ఎంత పోరాడటాన్ని, ఆ గుండెల్లో ధైర్యాన్ని, రక్తంలో ఆ యొక్క వేడిని నింపుతుందో ఇక మీరు ఊహించలేరు, ఊహాజనకం. ఎందుకంటే చెప్తా ఉన్నా, జైలు జీవితాన్ని అనుభవించి నేను వాళ్ళందరికీ కూడా, ఈ కేఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా లైవ్లో చెప్తా ఉన్నా.